మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. 41-42 సంవత్సరాల ఈ కండల వీరుడు మాకు కొన్ని హెల్త్ ఛానల్స్లో ఉన్నాయి, నిన్ను అలానే వేస్తారు కాబట్టి మేము అలానే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ వయసులో కూడా ఇంత ఫిట్గా ఎలా ఉన్నాడో ఆయన డైట్ చెప్తాడు. మార్నింగ్ ఏం తింటావు? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఫస్ట్ నేను బ్రష్ చేసుకొని వామ్ వాటర్ అండ్ అది అయిపోయిన కానీ బేసిక్గా ముందు నేను ఏం చేస్తుండే డైరెక్ట్ వాటర్ తాగేస్తుండే. దాని తర్వాత ఏంటంటే మనకి లేట్ నైట్స్ అవ్వడము, తినడం లేట్ అవ్వడము అవన్నీ జరుగుతున్నాయి కదా. లేవగానే మళ్ళీ ఎందుకు వాటర్ తాగడం ఆపేసి నేను మొన్న నుంచి ఏం చేస్తున్నా అంటే లూక్ వామ్ వాటర్లో సాల్ట్ వేసి ఫస్ట్ గార్గిలింగ్ చేసి ఊసేయడం అనమాట దాన్ని. ఓకే, సాల్ట్ అనేది చాలా మంచిది, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లేకపోతే లోపల నీకు ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా దాన్ని చంపేస్తుంది, క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత 1 లీటర్ నీళ్ళు తాగుతా, 1 లీటర్ నీళ్ళు, 1 లీటర్ వాటర్ తాగుతా. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దాని తర్వాత నేను తినే నా బ్రేక్ఫాస్ట్ కొన్ని ఏళ్ళ నుంచి చెప్పు. బేసిక్గా ఆయన డైట్ వినడానికి చాలా బోరింగ్, బట్ మన బాడీకి కావాల్సింది అదే. చెప్పు. శ్రద్ధ నువ్వే కదా ప్రిపేర్ చేసేది, చెప్పమ్మా. సో బాయిల్డ్ ఎగ్స్, ఓట్స్. ఎన్ని ఎగ్స్? 6, అందులో 2 హోల్ ఎగ్స్, 4 వైట్స్. సో డైట్లో లేనప్పుడు 6 ఎగ్స్, కొంచెం ఫార్మేషన్ బాడీ ఫామ్ చేస్తున్నప్పుడు అలా కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలన్నప్పుడు ఒక 8 to 10. అంటే అంత వర్కౌట్ చేస్తారు, అన్ని క్యాలరీస్ బర్న్ చేస్తారు కాబట్టి మినిమం అంత ప్రోటీన్. నో దోశ, నో ఇడ్లీ. నో ఇడ్లీ దోశ. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇడ్లీ దోశ? ఇడ్లీ దోశ తింటారు, బట్ డైట్ ప్రాపర్ డైట్ ఫుడ్ తినేటప్పుడు ఇడ్లీ దోశ ఫర్మెంటెడ్ ఫుడ్ ఉండదు. ఎగ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, అవకాడో టోస్ట్, మళ్ళీ పీనట్ బటర్, లేదంటే ఓవర్ నైట్ సోక్ ఓట్స్. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ప్రాపర్ గా ఇది ఉన్నప్పుడు నా రెగ్యులర్ గా అంటే 365 డేస్ మనం అదే తినం డార్లింగ్. ఇప్పుడు సపోజ్ నాకు బాడీ షూట్ ఉన్నది, ఒక 45 డేస్ అని టైం తీసుకొని అంత స్ట్రిక్ట్ డైట్ లో పోతాం. అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇడ్లీ ఉంది, ఇడ్లీ కార్బ్సే మొత్తం. సో ఇడ్లీతో పాటు నేను ఏం చేస్తా అంటే ఇడ్లీ తింటా, ఇడ్లీతో పాటు కంపల్సరీ ఎగ్స్ అంటే ప్రోటీన్ యాడ్ చేస్తా. సో ఇలా యాడ్ ప్రోటీన్. నేను ఇడ్లీ తింటా, దోశ, పెసరట్టు అవి తింటా, మన పోహా అంటారు అటుకులు ఎందుకు, అటుకుల్లో పల్లీలు వేస్తే అదో ప్రోటీన్. సో నేను అది తింటా. ఇంకొకటి సాబుదానా, కిచిడి చాలా మంచిది. చాలా మంది అనుకుంటారు దట్ అది స్టార్చ్ అని, బట్ స్టార్చ్ తో పాటు అంటే దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఆ బాడీకి అవసరం ఉన్న న్యూట్రిషన్ ఇస్తుంది. సూపర్. అండ్ అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తింటాం కాబట్టి అది అరగడానికి దానికి సరిపడా టైం దొరుకుతుంది. దాంతో పాటు కంపల్సరీ ప్రోటీన్ తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ కంపల్సరీ ఒకవేళ ఇన్ని వెజ్జెస్ దొరకకపోయినా కీరా, క్యారెట్ 100%. ఖచ్చితంగా ఇన్ని వెజీస్ అయితే ఉంటాయి. ఒక 150 grams. ఇది ఏం పొటాటో? టేస్ట్ చాలా బాగుంది. ఇది మ్యాష్ పొటాటో. ఇది నార్మల్ ఆలు ఉంటారు కదా, ఎట్లా చేస్తారు చెప్పు. మ్యాష్ పొటాటోని ఫస్ట్ బాయిల్ కాదు, నార్మల్ పొటాటో, కానీ ఇవి లో స్టార్చ్ పొటాటోస్ ఉంటాయి. వీటిని బాయిల్ చేసి మొత్తం ఇలా మ్యాష్ చేస్తారనమాట. మ్యాష్ చేసి పెట్టుకుంటారు నెయ్యిలో. తినే ముందు లేదు, ఫస్ట్ నార్మల్ గా మ్యాష్ చేసి పెట్టుకుంటారు. తినే ముందు ఘీ అన్నా ఆలివ్ ఆయిల్ అన్నా వేసి దాంట్లో కొంచెం హర్బ్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ హర్బ్స్ వేసి అదేసి కొంచెం మిల్క్ వేసి టాస్ చేస్తారు. అంతే. అది డైట్ లో ఉన్నప్పుడు. డైట్ లేని వాళ్ళకి ఏంటంటే బటర్ వేసి కొంచెం క్రీమ్ వేసి కొంచెం అలా చేస్తారు. అది బ్రూవ్ ఇస్తా. మన డైట్ వాళ్ళకు క్రీమ్ అదంతా ఉండదు, బట్ టేస్ట్ విల్ బి ఈక్వివలెంట్. సూపర్. సో ఇంకా ఈవినింగ్ అంటే ఈ మధ్య గ్యాప్ లో ఏదైనా ఫ్రూట్ లేదంటే నన్ను అడగండి, ఏం చెప్పి స్వీట్ పొటాటో తింటారు. స్వీట్ పొటాటోతో పాటు మళ్ళీ ఎగ్స్ ఉంటాయి. సో అది ఈవినింగ్ స్నాక్. పొద్దున లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ మధ్యలో ఏదైనా ఫ్రూట్ తీసుకుంటా. పొమోగ్రానైట్ కానీ, పొమోగ్రానైట్ ఎప్పుడు నేను ప్రిఫర్ చేస్తా, కంపల్సరీ తింటే బాగుంటుంది, ఎక్కువ దొరుకుతాయి కాబట్టి. ఎనీ ఫ్రూట్. ఇంక తర్వాత లంచ్కి మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అని ఒకటి ఉంటుంది రెగ్యులర్గా. అంటే డేస్ ఎట్లుంటే ఒక్కోసారి నువ్వు ఎఫోర్డ్ చేయగలుగుతావు, ఎఫోర్డ్ చేయలేవు. నేను ఇవాళ చెప్పేది ఇవన్నీ డైట్స్ ఓకే, ఇంత కాస్ట్లీ డైట్స్ అవన్నీ పక్కకు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి నేర్చుకుంది ఏంటంటే రాళ్ళు కొడతారు చూడాలి, రోడ్ల మీద రాళ్ళు కొడతారు, వర్క్ చేస్తారు అండ్ పొలాలలో పనిచేస్తారు. వాళ్ళు ఏం డైట్ తింటారు,
ఏం తినరు, తినరు. మంచిగా రైస్ పెట్టుకొని డైలీ ఆ రాళ్ళు కొట్టాను కొట్టి ఈయనేమో ఇట్లా అనుకుంటా రోజు అని, అంటే అది నెత్తడం అంత ఈజీ కాదు, ఎంత బరువు ఉంటుంది నాగలి. తింటారు, తినేది టైంకి తింటారు. 1 అయితే ఎవ్వరికి సీఎం వచ్చినా వినరు, టైంకి తినేస్తారు ఫుడ్. గంజి ఉంటే గంజో, అంబలి ఉంటే అంబలో చేస్తారు, కానీ వర్క్ చేస్తుంటారు. అంటే మన బాడీ దేవుడు ఎట్లా క్రియేట్ చేసిండంటే నువ్వు దానికి ఎట్లా అలవాటు చేస్తే అంతే అది అట్లా అలవాటు అవుతుంది. ఓకే, ఈవెన్ నేను బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీద వచ్చినప్పుడు నాగార్జున సార్ అన్నాడు, నువ్వు బిగ్ బాస్ లో ఉండి ఇన్ని డేస్ నువ్వు 6 ప్యాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అని అంటే చెప్పు ఇదే ఈ బిగ్ బాస్ లో ఉన్న ప్రతి యాక్టర్ నేను అబ్జర్వ్ చేశాను. ప్రతి ఒక్కరు బట్టలు అంటే ఇన్ ద సెన్స్ షర్ట్ లేకుండా ఉంటారు అందరూ కదా. బట్ సన్నగా అవుతారు చాలా. స్టార్ట్ చేసిన నేను బట్టలు లేకుండా అంటే స్టార్ట్ చేసింది నాకన్నా ముందు బయటకు వచ్చాక ఇన్స్టాల్ ఎన్ని మెసేజ్లు ఆ మెసేజ్ అయితే పట్టించుకోను నేను. సో ఆ మెసేజ్ పట్టించుకోను. అప్పుడు సార్ కూడా ఇదే మాట సార్, కొన్ని రోజులు ఇన్స్టా నేనే హ్యాండిల్ చేశాను. ఓ సార్ కూడా ఇదే చెప్పాను సార్, మనం రాళ్ళు కొట్టే మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఏం తింటారు సార్, కష్టపడతారు, కానీ కష్టపెడతారు బాడీని. కష్టపెట్టి ఏదో తింటుందో మన బాడీకి అన్నీ అలవాటు చేస్తాను అనమాట నేను. ఇప్పుడు శ్రద్ధ అన్నట్టు ఓన్లీ ఇదే అలవాటు చేసి బాడీ చేసిన. సిచ్యువేషన్స్ అక్కడ లేనప్పుడు కొద్దిగానే తీసుకొని కానీ బాడీకి ఎక్సర్సైజ్ పెట్టిన. సో ఆ రెండుని కంబైన్ చేసుకొని ముంగట తీసుకున్నాను. సో మొన్న డైరెక్ట్ డాన్స్ షో చేసినప్పుడు ఇప్పుడు మనకి దేవుడి దయ వల్ల మన బ్రదర్ది ప్రూవ్ ఇస్తూ ఉండే, అండ్ నేను డైట్స్ అలా చెప్పుకుంటా పోతున్నా, ఇది ప్రిపేర్ చేయాలి. ఆయన కూడా బానే తిప్పండి ఒకసారి, అదిగో కానీ సో అది ఉంది కాబట్టి నేను ఈవినింగ్ స్నాక్, ఎందుకంటే మనం డైట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే ఇప్పుడు డాన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ స్ట్రెయిన్ అయిపోతావు, అంటే ఓవర్ కార్డియో అయిపోతుంది మనకి. ఆ టైంలో కనుక నువ్వు ప్రాపర్ ఫుడ్ లోడ్ చేయకపోతే నువ్వు వీక్ అయిపోతావు, యూ విల్ లూజ్ యువర్ మజిల్. సన్నగా అయిపోతారు, యూ విల్ లూజ్ యువర్ మజిల్. నాకు నీతోనే డాన్స్ లో ప్రాబ్లం చేసే డాన్స్ లో ఫ్లిప్స్ నేను ఎత్తడం ఎక్కువ ఉండేది ఉంటది కదా నా పార్ట్నర్ ని. సో అప్పుడు నేను దాని బ్యాలెన్స్ ఎట్లా చేసుకున్నా అంటే నేను మధ్యాహ్నం రైస్ తినడము, మళ్ళీ సాయంత్రము ఈవినింగ్ స్నాక్లో స్వీట్ పొటాటో విత్ ఎగ్స్, మళ్ళీ ప్రోటీన్ యాడ్ చేస్తున్నా, మళ్ళీ కార్బ్స్ యాడ్ చేస్తున్నా. దాని తర్వాత మళ్ళీ ఇన్ ద నైట్ ఆల్సో మళ్ళీ ప్రోటీన్, మళ్ళీ దాంతోపాటు కొంచెం రైస్ తినటం. అప్పుడు ఏమైందంటే ఎంతైతే ఎనర్జీ నేను అక్కడ లాస్ అవుతున్నానో మళ్ళీ నా బాడీకి అది ఇస్తున్నా. సో మీ క్లయింట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం, ఎందుకు విశ్వ ఫిట్నెస్కే రావాలి మేము? ఎందుకు రావాలంటే నేను ఎక్కువ చెప్పకపోయినా మీ ముందే విశ్వ ఉన్నాడు. నీ విశ్వ ఈ ఆల్టర్నేటివ్స్ తీసుకోకుండా ఇన్ని రోజులు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కదా, స్పోర్ట్స్ మెన్ షిప్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుంది. నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ కనుక మీకు ఉంటే విశ్వనే కాదు ఎక్కడ పోయినా మీరు బాడీ పెంచవచ్చు. మీకు డిసిప్లిన్ ఉండాలి. అండ్ నా దగ్గరకు వస్తే డార్లింగ్ అన్నట్టు నా దగ్గరకు వస్తే ఏంటంటే ఎక్సర్సైజ్ చేపిస్తా, అది నా బాధ్యత. డైట్ చెప్తా, నా బాధ్యత. మిమ్మల్ని గైడ్ చేస్తా, నా బాధ్యత. అదే సేమ్ మీరు కూడా అదే ఫోర్స్తోని, అంటే ఎక్సర్సైజ్ చేసినంతసేపు నేను మీతో ఉంటా, మా ట్రైనర్స్ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మీరు జస్ట్ జిమ్ గేట్ డోర్ బయటికి వెళ్ళిన తర్వాత మీరు కనుక మీ 100% మీ సైడ్ నుంచి కూడా వస్తే, మీ సైడ్ నా 50% నేను ఇచ్చినట్టు అంతే. మిగతా 50% వాళ్ళు మేము చెప్పిన డైట్ మెయింటైన్ చేసుకుంటా ఉంటే మెయింటైన్ చేయొచ్చు విత్ ఇన్ 6 months. ఎవరన్నా మోసం చేయొచ్చు, నన్ను మోసం చేయొచ్చు, లేకపోతే మా ట్రైనర్స్ని మోసం చేయొచ్చు, ఎవరన్నా కప్పించవచ్చు ఇట్లా. బట్ వాళ్ళు మోసం చేయలేరు, దేవుని మోసం చేయలేరు. సో మీకు నిజంగా రిజల్ట్ కావాలి, నాలాగా రిజల్ట్ కావాలంటే యూ నీడ్ టు బి డిసిప్లిన్. విశ్వ ఫిట్నెస్కి వచ్చేయండి, మణికొండలో. మీకు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వచ్చేస్తుంది. కాబట్టి అర్జెంట్గా నెల రోజుల జిమ్ నాకు 6 ప్యాక్ రావాలి, 2 నెలల 6 ప్యాక్ రావాలనుకున్న వాళ్ళు అస్సలు రాకండి దయచేసి. విశ్వలాగా ఉన్న వాళ్ళంటే చేయొచ్చు, కానీ నాలాగా ఉన్న వాళ్ళు నెల రోజుల్లో 6 ప్యాక్ రావాలంటే కష్టం. సో ఆయన చెప్పే మాట అది. ఎనీహౌ చెప్తున్నాను, ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నా కానీ, ఏ కప్పులు అయినా కానీ, ఆఫ్ స్క్రీన్ ఇలా ఉంటేనే సక్సెస్ అవుతాం. సో తను హై అయినప్పుడు తన డౌన్ అవటం, తన హై అయినప్పుడు తిని డౌన్ అవటం, లైఫ్ని బ్యాలెన్స్ చేయటం అనేది చాలా 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 కష్టం.